హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అందరూ పరుగున వెళ్లిన ఆదిత్యను చూసి నవ్వు ఆపుకుంటూ ఉంటే ఒక 5 నిమిషాలకు ఆదిత్య బయటకు వచ్చి జమదగ్ని గారిని తప్పించుకుని తిరుగుతూ జ్వాలకి సైటు కొట్టుకుంటున్నాడు. కార్తీక్ రాజు రితిక్ జంటలు చిన్న ఎత్తుపీట్ల మీద కూర్చుంటే మిగిలిన జంటలు కింద కూర్చున్నారు. ఒక 2 గంటలకి సత్యనారాయణ స్వామి వ్రతం నిర్విఘ్నంగా పూర్తయితే పంతులు గారు హారతిచ్చి అందరికీ ప్రసాదం పెట్టారు. తర్వాత సంభావన తీసుకుని అందరినీ ఆశీర్వదించి పంతులు గారు వెళ్లిపోయారు. అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చుంటే సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అందరూ తింటూ ఉన్నారు, ఒక్క ఆదిత్య తప్ప. మాట్లాడితే ఎక్కడ దొరికిపోతాడో అని జమదగ్ని గారి కళ్ళకి చిక్కకుండా లాస్ట్ లో కూర్చొని జ్వాలకి సైట్ కొట్టుకుంటూ తింటూ ఉన్నాడు. తర్వాత కొంచెం సేపటికి జమదగ్ని గారు రాజేంద్ర గారికి కార్తీక్కి చెప్పి వెళ్ళిపోతే జాహ్నవి కార్తీక్ వైపు చూస్తూ, ఇంకా నేను కూడా వెళ్తాను సార్, మీరు పూర్తిగా నార్మల్ అయ్యాక కబుర్ చేయండి సార్, వస్తాను. ఇప్పటి వరకు మీతో కలిసి ఉండడమే నాకు చాలా పెద్ద విషయం సార్. ఇంకా నిజం చెప్పాలి అంటే మీరు నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద ఈవెంట్ ఇవ్వడమే గొప్ప విషయం సార్. కానీ మీరు ఏకంగా నా జీవితంతో పాటు కొన్ని వందల మంది జీవితాలు సెటిల్ అయ్యేలా నా ముందు బిజినెస్ డీల్ పెట్టారు. అందుకు నాకు అర్హత ఉందో లేదో నాకే తెలియదు సార్. కానీ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ నిలబెట్టుకుంటాను అంటూ చెప్తే కార్తీక్ చిన్న నవ్వుతో, సరేమా, జాగ్రత్తగా వెళ్ళిరా. నువ్వు కూడా మా కుటుంబంలో ఒక పర్సన్ అని మర్చిపోకు. నీకు ఏ అవసరం ఉన్నా కూడా మాలో ఏ ఒక్కరికైనా ఫోన్ చేసినా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతేకాదు, నీకు ఎప్పుడు ఇక్కడికి రావాలి అనిపించినా నువ్వు ఇక్కడికి రావచ్చు అంటూ చెప్తే జాహ్నవి నవ్వుతూ, థ్యాంక్ యూ సార్ అని ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోతుంది తన లగేజ్ తీసుకుని. అరవింద్ జాహ్నవి వెళ్ళిన వైపే డల్గా చూస్తూ ఉంటే ఆదిత్య అరవింద్ వైపు చూస్తూ, హుఫ్, ఈయన గారికి ఆ గయ్యాళి పిల్ల ఎలా నచ్చిందో ఏమో అని మనసులో అనుకుంటూ ఉండగానే కార్తీక్ ఆదిత్య నెత్తి మీద మొట్టికాయ వేసి, మరి నీలాంటి ఈడియట్ ని జ్వాల ఎలా ఇష్టపడుతుందిరా అంటూ అడిగితే ఆదిత్య యాటిట్యూడ్ గా కార్తీక్ వైపు చూస్తూ, ఆ అమ్మాయిలు ఈడియట్స్ కే పడతారు. మా అమ్మ నీకు పడినట్టు, రక్షి సౌర్యకి పడినట్టు నా జ్వాల కూడా నాకు పడుతుంది అంటూ చెప్పాడు. కార్తీక్ నవ్వుతూ, అయితే నువ్వు ఈడియట్ అని ఒప్పుకుంటున్నావన్నమాట అని అంటే ఆదిత్య గుర్రుగా కార్తీక్ వైపు చూశాడు. కార్తీక్ సైడ్ స్మైల్ తో, ఇదే ముచ్చట ఒకసారి మీ మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పు అని అంటే ఆదిత్య చెప్తాను అని 2 అడుగులు ముందుకు వేసి కార్తీక్ ని అన్నందుకు ఖుషి ఎలా రియాక్ట్ అవుతుందో అని ఒక సీన్ ఊహించుకుంటూ, ఆ తర్వాత చెప్తాను, నాకు కొంచెం పనుంది అంటూ బయటకు వెళ్తే ఆది ఇమాజినేషన్ ఏమై ఉంటుందో ఊహించుకున్న కార్తీక్ నవ్వుకుంటూ ఉన్నాడు. తర్వాత రోజు ఉదయం ఒక్క కార్తీక్ ఖుషి రాజు నీతో జంటలు తప్ప మిగతా కొత్త జంటలందరూ హనీమూన్ కి వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే ఆదిత్య అరవింద్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రావడానికి రెడీ అయ్యారు. కొంచెం సేపటికి అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడంతో ఆదిత్య అరవింద్ కాలేజ్కి వెళ్తే తర్వాత జంటలన్నీ ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యారు. కార్తీక్ ఇంకా పెద్దవాళ్ళకి చెప్పి, రితిక్ రియా వెళ్ళమని అన్నా కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, సరదాగా గడిపిరండి అంటూ చెప్పి పంపిస్తే రాకేష్ గారు 4 రోజులుండి ఇంటికి వెళ్ళిపోయారు. ఆనంది గారు జరిగినవన్నీ ఒక పీడకలలా అనుకుని పెద్దవాళ్ళని చూసుకుంటూ ఖుషిని కొంచెం కొంచెంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖుషి అస్సలు కిచెన్లోకి వెళ్లకుండా కార్తీక్ ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే కార్తీక్ మీటింగ్స్ కాన్ఫరెన్స్ కాల్లో అటెండ్ అవుతూ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఖుషి ప్రేమ కేర్తో ఇంట్లో వాళ్ళ కేర్తో కార్తీక్ కొంచెం కొంచెంగా కోలుకుంటే రాజు కూడా నీతు ప్రేమ కేర్తో ఇంట్లో వాళ్ళ కేర్తో కోలుకుంటూ ఉన్నాడు. ఆదిత్య ఖుషి విషయంలో అరవింద్ మీద కోపం చూపిస్తూనే అరవింద్ ని కేర్ చేస్తూ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని తిప్పుతూ అక్కడి ప్లేసెస్ అండ్ ఎన్విరాన్మెంట్ అలవాటు చేస్తూ ఇంకా అరవింద్ తెలుగు నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఖుషి పాప కార్తీక్ ని జాగ్రత్తగా చూసుకుంటూనే డ్రాయింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేసింది. హనీమూన్ కి వెళ్లిన జంటలు సంతోషంగా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు పోగు చేసుకుని 10 రోజుల తర్వాత తిరిగి వచ్చేసరికి కార్తీక్ చాలా వరకు సెట్ అయ్యాడు. రాజు చిన్నగా స్టిక్ సహాయంతో నడుస్తూ ఉంటే 20 రోజుల తర్వాత అరవింద్ ఆదిత్య కాలేజ్లో జాయిన్ అయ్యారు. కార్తీక్ చెప్పడంతో జాహ్నవి కూడా అరవింద్ వాళ్ళ కాలేజ్లోనే జాయిన్ అవ్వడంతో అరవింద్ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న అరవింద్ కి ఇప్పుడు ఒక ఫ్యామిలీ దొరకడంతో అందరి ప్రేమ ఆప్యాయతలతో సంతోషంగా ఉన్నాడు.
ఇంట్లో అందరితో సరదాగా ఉంటూ ఆదిత్యతో కలిసి అల్లరి కూడా చేస్తూనే కాలేజ్లో జాహ్నవికి అప్పుడప్పుడు సైట్ కొట్టుకుంటూ ఉన్నాడు. ఆదిత్య జమదగ్ని గారంటే ఉన్న భయంతో కాలేజ్లో ఎలాంటి అల్లరి చేయకుండా జ్వాలని దూరం నుంచి చూసుకుంటూ బుద్ధిగా చదువుకుంటూ ఉంటే, అరవింద్ మాత్రం కాలేజ్లో అందరితో సరదాగా మాట్లాడుతూ చాలా మంది ఫ్రెండ్స్ ని సంపాదించాడు. కాలేజ్లో ఆదిత్య కన్నా అరవింద్కి క్రేజ్ ఎక్కువైతే కాలేజ్లో జరిగే చిన్న చిన్న ఈవెంట్స్, గేమ్స్ అంటూ అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తూ అమ్మాయిల్లో మరింత క్రేజ్ పెంచుకున్నాడు. అలా 4 నెలలు గడిచిపోయాయి అందరికీ సంతోషంగా. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లారు. కార్తీక్ ఉండమని చెప్పినా కూడా పక్క పక్కనే ఉంటాం కదా అంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మైక్ రాజు అయితే అదే కాంపౌండ్‌లో సెపరేట్ విల్లాలో ఉంటే, రితిక్ వాళ్ళని కూడా అక్కడే ఒక విల్లాలో ఉండమని కార్తీక్ గట్టిగా చెప్పడంతో అక్కడే ఉంటున్నారు. రియా కార్తీక్ కంపెనీలోనే జాబ్ చేస్తూ రితిక్‌ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే, రితిక్ కార్తీక్ వాళ్ళకి ఉన్న ఒక స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా జాయిన్ అయితే రితిక్‌ని చూసుకోవడానికి కూడా ఒక మనిషి ఎప్పుడూ తోడుగా ఉంటున్నారు. శౌర్య కార్తీక్ ఇంటికి ఎదురుగా ఉన్న విల్లా కొనుక్కొని అందులోకి షిఫ్ట్ అయిపోయాడు. కరణ్ కూడా ఆ పక్క రోడ్లోనే ఒక ఇల్లు తీసుకున్నాడు. దగ్గరగా ఉంటే వింధ్య ఎక్కువసేపు ఖుషి దగ్గరికి వెళ్ళిపోతుంది అని. కార్తీక్, ఆకాష్ మాత్రం ఎప్పటిలా కలిసే ఉంటుంటే, పెద్దవాళ్ళు మాత్రం అక్కడికి 4 రోజులు, ఇక్కడికి 4 రోజులు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆనంది గారు ఎక్కువ కార్తీక్ వాళ్ళ దగ్గరే ఉంటూ ఖుషికి అన్నీ అర్థమయ్యేలా చెప్తూ కుకింగ్ కూడా నేర్పిస్తున్నారు. అలా ఒక రోజు ఉదయాన్నే రక్షిత కళ్ళు తిరిగి పడిపోయింది అని శౌర్య కంగారు పడుతూ కార్తీక్కి ఫోన్ చేస్తే, కార్తీక్ డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు. ఆ విషయం అప్పుడే రూమ్లోకి వస్తున్న ఖుషి యూటర్న్ తీసుకొని కిందకు వెళ్ళి పెద్దవాళ్ళకి చెప్పి, అందరికీ గ్రూప్ కాల్ చేసి విషయం చెప్పి పరుగున శౌర్య ఇంటి వైపు వెళ్తే, డాక్టర్ వచ్చేసరికి అందరూ శౌర్య ఇంట్లో ఉన్నారు. శౌర్య కంగారుగా రక్షిత దగ్గరే కూర్చుంటే, డాక్టర్ వచ్చి రక్షితని చెక్ చేసి శౌర్య వైపు చూస్తూ చిరునవ్వుతో, గుడ్ న్యూస్, మీరు తండ్రి కాబోతున్నారు అంటూ చెప్తే, శౌర్య సంతోషంలో డాక్టర్ని ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు. 50లో ఉన్న ఆమెకి కళ్ళు తిరిగినట్టు అనిపించి శౌర్య భుజం మీద ఒక్కటి చరిస్తే, శౌర్య నవ్వుతూ ఆవిడ్ని కిందకి దించి ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ డాక్టర్, చాలా గుడ్ న్యూస్ చెప్పారు అంటూ తన ఎక్సైట్మెంట్ చూపిస్తూ ఉంటే, పాపం ఆవిడ భయపడిపోయి కార్తీక్ వైపు చూస్తూ, నా ఫీజ్ ఆన్లైన్లో పే చేయండి, ఇప్పుడు తను హెల్దీగానే ఉంది, ఒక 10 డేస్ తర్వాత హాస్పిటల్కి వస్తే స్కాన్ చేస్తాను, అప్పుడు మాత్రం ఇతగాడిని తీసుకురాకండి అని శౌర్యని చూపించి చెప్తూ, ఒక 20 నిమిషాల్లో తన స్పృహలోకి వస్తుంది అంటూ చెప్పి క్షణం కూడా అక్కడ నిలబడకుండా చిన్న పరుగు లాంటి నడకతో వెళ్ళిపోయారు. డాక్టర్ కంగారుకి అందరూ నవ్వుకుంటూ శౌర్య వైపు చూస్తే, శౌర్య మూతి ముడిచి, ఏదో హ్యాపీనెస్ లో అలా చేసేసాను, నిజానికి రావణ్ణి హక్ చేసుకుని అలా తిప్పాలని అనుకున్నాను, నా రక్షి స్పృహలో లేదు కాబట్టి, కానీ నా చెల్లి రాక్షస బల్లి ఇక్కడే ఉంది కదా అని డాక్టర్ ఎత్తుకుని తిప్పాను అంటూ చెప్పాడు. అందరూ నవ్వుతూ శౌర్యకి కంగ్రాట్స్ చెప్పి, ఒక 20 నిమిషాలకు రక్షితకి స్పృహ రావడంతో తనకి కూడా కంగ్రాట్స్ చెప్పి ఇద్దరికి ప్రైవసీ వదిలి అందరూ వెళ్ళిపోయారు. ఇంట్లోకి బుజ్జిగాళ్ళు రాబోతున్నారని అందరూ హ్యాపీగా ఉంటే, రక్షితకి 4 నెలల్లోకి ఎంటర్ అయింది. పెద్దవాళ్ళు గట్టిగా చెప్పడంతో కార్తీక్ ఇంట్లోనే ఉంటున్నారు రక్షిత, శౌర్య. ఇంట్లో అందరూ హడావిడిగా ఉంటే, ఆదిత్యేమో ఖుషి చుట్టూ తిరుగుతూ, మామ పెన్సిల్ తీసుకున్నావా, మామ ఎరేజర్ తీసుకున్నావా, మామ కలర్స్ పెట్టుకున్నావా అంటూ అడుగుతూ ఉంటే, శౌర్య ఆదిత్య నెత్తి మీద మొట్టికాయ వేసి, రే ఈడియట్, అవన్నీ వాళ్ళే ఇస్తారు, మీ మా అమ్మాయి ఏమి చిన్నపిల్ల కాదు, అయినా తనేమి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళటం లేదు, అన్నీ తీసుకుని వెళ్ళడానికి కాంపిటీషన్కి వెళ్తుంది, అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు, నువ్వు మీ మా అమ్మ బుర్ర తినడం ఆపి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిను అంటూ అరిస్తే, ఆదిత్య మూతి ముడిచి, మీ అందరికీ కుళ్ళు మా అమ్మ మీద అంటూ అలిగి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాడు. ఖుషి పైకి రూమ్లోకి వెళ్తే కార్తీక్ రెడీ అవుతూ ఉన్నారు. ఖుషి కార్తీక్ చేయి పట్టుకుని సోఫాలో కూర్చోపెట్టి కార్తీక్ ఒడిలో సెటిల్ అయ్యి కార్తీక్ మెడ చుట్టూ చేతులు చుట్టేసి కార్తీక్ మెడ వంపులో మొహం దాచేస్తే, కార్తీక్ ఖుషిని చుట్టేసి, ఏమైంది నా తిక్కలకి అంటూ అడిగాడు ప్రేమగా. ఖుషి కార్తీక్ భుజం మీద చిన్నగా బైట్ చేసి, భయంగా ఉంది అని అంటే, కార్తీక్ ఖుషిని దూరం జరిపి నుదుటి మీద ముద్దు పెట్టి, ఇలా భయపడితే ఎలారా, అయినా నిన్నేమి కుస్తీ పోటీలకి పంపించడం లేదు కదా, నీకొచ్చిన నచ్చిన డ్రాయింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నావు, ఇంకెందుకు భయం అని అంటే, ఖుషి కార్తీక్ గుండెల మీదకి జరిగి, నువ్వు కూడా రావచ్చు కదా రావణ్, నువ్వు కనిపిస్తూ ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని అంటే, కార్తీక్ ఖుషి హెయిర్ సరిచేస్తూ, నాకు ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది పోస్ట్ పోన్ చేయలేను, అయినా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నీ ఆలోచనలోనే ఉంటాను, ముఖ్యంగా నీ పెదవుల మీద చిరునవ్వులో ఎప్పుడు ఉంటాను,
అయినా నీతో పాటు నీ పెద్ద కొడుకు, నీ తమ్ముడు, నీ అన్నలు వస్తున్నారు కదా అని అంటే ఖుషి కార్తీక్ చేతి వెళతాడుతూ ఏం డ్రాయింగ్ వేయాలి నేను అంటూ అడిగింది. కార్తీక్ ఖుషి బుగ్గ నిమురుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మనసుకి ఏ డ్రాయింగ్ వేయాలి అనిపిస్తే అది డ్రా చెయ్యి. అందరికీ నచ్చుతుందో లేదో అని ఏమీ ఆలోచించుకు. నీ టాలెంట్ అంతా కనిపించేలా నీ మనసుకు నచ్చినట్టు డ్రా చెయ్యి. అందులో గెలిచినా ఓడినా నీ మనసుకు నచ్చినట్టు నువ్వు డ్రా చెయ్యి. అంతే. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ట్రై చేయొచ్చు. అంతేకాని నువ్వు టెన్షన్ తీసుకోకు. నువ్వు నీ డ్రాయింగ్ రూమ్‌లో ఉండి డ్రా చేస్తున్నట్టు అనుకో. అందరిలో ఉన్నావని అనుకోకు. అంటూ ఎంకరేజ్ చేస్తే ఖుషి కార్తీక్ గుండెల మీద ముద్దు పెట్టి ఒక కిస్ ఇవ్వు అని అంది. కార్తీక్ నవ్వుతూ ఖుషి బుగ్గ మీద ముద్దు పెట్టి పెదవులద్దుతూ ఉంటే ఒక 5 నిమిషాలకు ఖుషికి దూరం జరిగి నుదురు ఢీకొడుతూ నువ్వొచ్చాక ఒక 10 డేస్‌కి బ్యాగ్ సర్దు. నైట్ మనం ఒక చోటికి వెళ్తున్నాం అంటూ చెప్తే ఎక్కడికి అంటూ అడిగింది ఖుషి. కార్తీక్ నవ్వుతూ సర్ప్రైజ్ అని ఖుషిని ఎత్తి పక్కన కూర్చోపెట్టి జాగ్రత్తగా వెళ్ళిరండి, మీటింగ్కి టైం అవుతోంది నాకు అని ఖుషి నుదుటి మీద మరొక ముద్దు పెట్టి వెళ్ళిపోతే తర్వాత ఖుషి చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి వచ్చింది. అప్పటికే అందరూ ఎదురు చూస్తూ ఉండడంతో ఖుషి పెద్దవాళ్ళ నలుగురు దగ్గర ఆశీర్వాదం తీసుకుని అందరూ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పడంతో థ్యాంక్ యూ చెప్పి శౌర్యరాజు, ఆకాష్, ఆదిత్య, అరవింద్తో కలిసి స్టార్ట్ అయితే కొంచెం సేపటికి కాంపిటీషన్ జరిగే ప్లేస్కి చేరుకున్నారు అందరూ. ఖుషి కొంచెం కంగారుగా ఉండడంతో అన్నలు ముగ్గురు కలిసి ఖుషికి ధైర్యం చెప్తే అరవింద్, ఆదిత్య అల్లరి చేస్తూ ఆ టెన్షన్ ని దూరం చేశారు. కొంచెం సేపటికి కాంపిటీషన్ స్టార్ట్ అయితే ఖుషి ఒక డీప్ బ్రీత్ తీసుకుని వదిలి కళ్ళు మూసుకొని కార్తీక్ గుర్తు చేసుకుని చిన్న చిరునవ్వుతో కళ్ళు తెరిచి డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేసింది. శౌర్య వాళ్ళు ఖుషి ఏం డ్రాయింగ్ వేస్తుందని ఆతృతగా చూస్తూ ఉన్నా కానీ ఖుషి క్యాన్వాస్ కి అడ్డుగా నిలబడటంతో ఖుషి వేస్తున్న డ్రాయింగ్ కనిపించడం లేదు వాళ్ళకి. ఒక 5 మినిట్స్ తర్వాత బుగ్గ మీద వేలు పెట్టుకుని చిన్నగా ట్యాప్ చేసుకుంటూ క్యాన్వాస్ వైపు చూసింది ఖుషి. ఒక 2-3 మినిట్స్ తర్వాత బ్లాక్ కలర్ తీసుకొని క్యాన్వాస్ మీద ఉన్న పేపర్ మీద వేసింది. మళ్ళీ ఇంకొక కలర్ తీసుకొని వేస్తూ ఉంటే అసలు ఖుషి ఏం చేస్తుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఒక 5 మినిట్స్ కలర్ డ్రై అవ్వడం కోసం ఏం చేయకుండా సైలెంట్ గా నిలబడితే శౌర్య వాళ్ళు టెన్షన్ గా చూస్తూ ఉన్నారు ఖుషిని. ఇచ్చిన టైం 40 మినిట్స్, అందులో 10 మినిట్స్ ఖుషి పాప వేస్ట్ చేసేసింది. ఖుషి మాత్రం కార్తీక్ చెప్పింది గుర్తు చేసుకొని తన రూమ్ లో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ తనకి నచ్చినట్టుగా డ్రాయింగ్ వేస్తోంది. పేపర్ మీద వేసిన కలర్ డ్రై అయింది అని అనుకున్న తర్వాత పెయింట్ బ్రష్ తీసుకుని చిన్నగా తనలో తానే హక్కున మటాటా అని పాట పాడుతూ కాళ్ళని డ్యాన్స్ చేస్తున్నట్టుగా కదిలిస్తూ చకచక చేతిలో ఉన్న బ్రష్ ని పేపర్ మీద ఆడిస్తూ ఉంటే ఖుషి పాట వినపడిన పక్కన వాళ్ళు ఖుషి చేతులకు కలర్ అంటి ఉండడం చూసి నవ్వుకుంటూ ఉన్నారు. శౌర్య వాళ్ళకి ఖుషి చేస్తున్న డ్రాయింగ్ కనిపించడం లేదు. పాడుతూ డాన్స్ చేస్తూ ఏమో డ్రా చేస్తూ ఉన్న ఖుషిని టెన్షన్ గా చూస్తూ ఉన్నారు. అందరూ ఖుషిని చూసి నవ్వుకుంటూ ఉంటే ఖుషి తను అందరి దృష్టిని ఆకర్షించడం ఎవ్వరూ గమనించలేదు. తోటి కాంపిటీటర్స్ ఖుషిని చూసి నవ్వుకుంటూ వాళ్ళ డ్రాయింగ్ వేస్తూ ఉన్నారు స్పీడ్ గా. ఖుషి పాప లాస్ట్ లో నిలబడి డ్రాయింగ్ చేస్తూ ఉండడంతో తను వేస్తున్న డ్రాయింగ్ ఎవ్వరికీ కనిపించలేదు. ఇచ్చిన టైంలో ఇంకా 4 మినిట్స్ ఉండగానే డ్రాయింగ్ కంప్లీట్ చేసి ఒక్కడుగు వెనక్కి వేసి దాని వైపు చూసింది ఖుషి. ఏదో మిస్సింగ్ ఫీల్ అనిపించడంతో ఒక నిమిషం డ్రాయింగ్ ని తీక్షణంగా గమనించి మూతి ముడిచి బ్రష్ తీసుకుని రైట్ సైడ్ లాస్ట్ లో ఒక డిఫరెంట్ స్టైల్లో ఖుషి రావణ్ అంటూ రాసి మళ్ళీ దూరం జరిగి ఆ పెయింటింగ్ వైపు చూస్తే అది కంప్లీట్ గా అనిపించడంతో చిన్న చిరునవ్వు చేరింది తన పెదవుల మీద. పక్కనే ఉన్న ఇంకో పేపర్ తీసి ఆ పేపర్ మీద పెట్టి ఒక్క క్షణం ఆలోచించి బ్రష్ తీసుకొని ఏమో రాస్తూ ఉంది ఖుషి. యాంకర్ స్టేజ్ మీదకి వచ్చి టైం ఓవర్ అంటూ చెప్పి నెంబర్ కౌంట్ చేస్తుంది 10-9 అంటూ. నెంబర్ 3 వరకు వచ్చేసరికి ఖుషి తను రాస్తూ ఉన్నది కంప్లీట్ చేసి ఆ పేపర్ మీద కూడా ఖుషి రావణ్ అని రాసి క్యాన్వాస్ కి దూరం జరిగి వెనక్కి తిరిగి నవ్వుతూ శౌర్య వాళ్ళ వైపు చూసింది. చేతుల నిండా డ్రెస్ మీద అక్కడక్కడ కలర్స్ అంటి ఉన్నాయి. యాంకర్ మాట్లాడుతూ ఇప్పుడు అందరూ ఒక్కరొక్కరుగా వచ్చి మీ డ్రాయింగ్స్ ని డిస్ప్లే చేయండి అని పక్కకు వెళ్ళి ఒక్కొక్కరి నేమ్ చదువుతూ ఉంటే వచ్చి ముందు అక్కడ వచ్చిన అందరికీ డ్రాయింగ్ చూపించి తర్వాత జడ్జెస్ కి చూపిస్తూ ఉన్నారు. జడ్జెస్ డ్రాయింగ్ చూసి మార్క్స్ నోట్ చేసుకుంటూ ఉంటే అర్ధగంట గడిచిన తర్వాత చివరిలో ఖుషి నేమ్ పిలిచారు. మిస్సెస్ ఖుషి రావణ్ అంటూ. ఖుషి 2 పేపర్స్ తీసుకొని ముందుకు వస్తే శౌర్య వాళ్ళు ఆతృతగా చూస్తూ ఉన్నారు ఖుషి వేసిన డ్రాయింగ్ చూడటానికి.
ఖుషి చిరునవ్వుతో ఫస్ట్ తను డ్రాయింగ్ వేసిన పేపర్ కాకుండా తర్వాత రాసిన పేపర్ చూపిస్తే అందరూ ఆ పేపర్ వైపు చూశారు. అందులో ఇలా రాసి ఉంది ముత్యాల లాంటి అక్షరాలతో: రెస్పెక్ట్ ద ఉమెన్ అండ్ రెస్పెక్ట్ ద సోల్జర్స్. సోల్జర్స్ దేశాన్ని రక్షిస్తూ ప్రాణాలు అర్పిస్తూ ఉంటే ఆడవాళ్ళు ఇంటిని చక్కబెడుతూ నిరంతరం శ్రమిస్తూ ఉన్నారని రాసి ఉంది. లాస్ట్ లో ఒక లైన్ లో డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని రాసి చివర్లో చిన్నగా తన సిగ్నేచర్ ఉంది. కొంతమంది నవ్వుతూ కొంతమంది అయోమయంగా ఖుషి వైపు చూస్తూ ఉంటే శౌర్య వాళ్ళు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు అర్థం కాక. ఖుషి చిన్న నవ్వుతో ఆ పేపర్ పక్కకు తీసి తను చేసిన డ్రాయింగ్ చూపించింది అందరికీ. నవ్వుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్న అందరూ ఖుషి వేసిన డ్రాయింగ్ చూసి ఒక్కసారిగా లేచి నిలబడ్డారు సంభ్రమాశ్చర్యాలతో. ఖుషి చిన్న నవ్వుతో డ్రాయింగ్ జడ్జెస్ కి చూపిస్తే వాళ్ళు కూడా ఒక్క నిమిషం అలా చూస్తూ ఉండిపోయారు. ఖుషిని చూసి నవ్వుకున్న వాళ్ళందరూ సిగ్గుగా తలలు దించేస్తే అప్పుడు అర్థమైంది ఎవరి టాలెంట్ ఏంటి అనేది వెంటనే జడ్జ్ చేయకూడదు అని. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు. అది ఇప్పుడు ఖుషి విషయంలో నిరూపితమైంది. అందరూ మంత్రముగ్ధులయ్యారు ఖుషి చేసిన డ్రాయింగ్కి. ఒకవైపు సైనికులు దేశాన్ని కాపాడుతున్నట్టు సరిహద్దుల వద్ద నిలబడి ఉన్నట్లు ఉంటే పైన భారతదేశ జెండాలు ఎగురుతూ ఉన్నాయి. అదే దేశభక్తి, గౌరవం, త్యాగాన్ని సూచిస్తూ ఉంటే నేపథ్యంగా పర్వతాలు, మైదానాలు, నదులు భారత భూమి వైవిధ్యాన్ని చూపిస్తూ ఉన్నాయి. సైనికుల త్యాగం దేశ రక్షణకు వారు చేస్తున్న సేవకు ప్రతీకలా ఉంది. ఇంకోవైపు ఒక తల్లి దేవతల 8 చేతులతో కనిపిస్తూ ఒక్కో చేయిలో ఒక్కో పనికి సంబంధించిన వస్తువులున్నాయి. ఆమె పిల్లలతో కూర్చుని ఉంటే ఒకరు చదువుతున్నారు, మరొకరు ఆడుతున్నారు. తల్లి చిరునవ్వుతో అన్ని పనులు చేయగల దేవతలా చూపించబడింది. తల్లి శక్తి, ప్రేమ, త్యాగం, బహుముఖ నైపుణ్యాలు. 1 భారత సైన్యం, దేశాన్ని కాపాడే శక్తి. 2 తల్లి, కుటుంబాన్ని కాపాడి పెంచే శక్తి. ఇద్దరు దేశాన్ని నిలబెట్టే 2 స్తంభాలు అని తెలిసేలా ఉంది ఆ డ్రాయింగ్. ఒకరు బయట దేశాన్ని రక్షిస్తే మరొకరు ఇంటి లోపల సంస్కారాలు, ప్రేమను కాపాడతారు. అది చూసిన అందరూ ఒక 10 నిమిషాలు ఆగకుండా కరతాళ ధ్వనులతో మోగిస్తే శౌర్యరాజు, ఆకాష్ అరవింద్, ఆదిత్యలకు నోట మాట రాలేదు. ఎప్పుడు అల్లరి చేస్తూ చిన్న పిల్లలా ఉండే ఖుషీలో ఎన్ని ఆలోచనలు, ఎంత మెచ్యూరిటీ ఉందని అస్సలు ఊహించలేదు ఎవ్వరు. ఒక 10 నిమిషాల తర్వాత జడ్జెస్ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక 20 నిమిషాల పాటు మాట్లాడి తర్వాత విన్నర్ని అనౌన్స్ చేశారు ఏకగ్రీవంగా. అందరూ ఖుషీ ఖుషీ అని అరుస్తూ ఉంటే విన్నర్ అయిన ఖుషీకి షీల్డ్ ఇచ్చి సర్టిఫికెట్తో పాటు 5 lakhs క్యాష్ ప్రైజ్ కూడా అందించడంతో ఖుషి చిరునవ్వుతో క్యాష్ ప్రైజ్ని తిరస్కరిస్తూ ఆ క్యాష్ మొత్తం వృద్ధాశ్రమానికి డొనేట్ చేసింది. యాంకర్ ఖుషిని మాట్లాడమని మైక్ ఇచ్చి పక్కకు వెళ్తే ఖుషి మైక్ పట్టుకుని ఒక డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు మూసుకుంది. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న అందరి ఆలోచన కూడా అదే. ఎవ్వరికి నోట మాట రాలేదు. మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన కార్తీక్ కూడా న్యూస్ చూస్తూ ఖుషి వేసిన డ్రాయింగ్ చూడగానే కార్తీక్ పెదవుల మీద చిరునవ్వు చేరింది. అతని ఐరా కేవలం అతని దగ్గర మాత్రమే బ్రెయిన్లెస్ బ్యూటీ, తిక్క పనులు చేసే తిక్కలు. కానీ సమాజంలో ఒక ఉన్నత స్థానం, వ్యక్తిత్వం ఉన్న మహిళలా ఉండాలి అని కోరుకున్నాడు. ఇప్పుడు ఆ గౌరవం ఖుషీకి దక్కినందుకు అతని మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంది. కార్తీక్ కోరికను మన ఖుషీ పాప తీర్చేసింది. మరి మన ఖుషీ పాప గేమ్లో ఇచ్చిన టాస్క్ ని కార్తీక్ ఎప్పుడు కంప్లీట్ చేసి ఖుషీ కోరిక తీరుస్తాడు? రక్షిత గుడ్ న్యూస్ చెప్పింది. మరి మిగిలిన జంటల సంగతి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.